డే 4 సెకండ్ యూత్ బైబిల్ రీసెర్చ్ సెమినార్ పార్ట్ 14 అండి. ప్రేమ అనే సహజ లక్షణాన్ని మన జీవిత కాలంలో చూపించాలి, 100% చూపించాలి, సంపూర్ణంగా చూపించాలి. అలా చూపిస్తేనే దేవుని యొక్క కాపుదల మనందరి మీద ఉంటుంది. మరి ప్రేమకు వ్యతిరేక పదం ఏంటి? పగ. ప్రేమకు వ్యతిరేకం ఏంటంటే పగ. ప్రేమకు వ్యతిరేకం పగ. ప్రస్తుతానికి ఈరోజు మానవ సమాజం దేవుడు ఏం కోరుకున్నాడంటే ప్రేమగా ఉండమంటే వాడు కోరుకున్నది సమాజం అంతా ఏం చేస్తుందంటే పగతో రగిలిపోతుంది. ఏ సినిమా చూసినా పగ, ఏ సీరియల్ చూసినా పగ. ఏ సీరియల్ అని చూడండి మీరు, పగ 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 పగ. ఏ సినిమా చూసినా పగ పగ పగ. అంటే మనిషి యొక్క సహజ లక్షణం ఇదే మీరు చేయండి అని సమాజానికి చూపించడం అనేది జరుగుతుంది. అవునా కదా? ఈరోజు మనిషి స్వభావం విరుద్ధమైన, ప్రేమకు విరుద్ధమైన లక్షణాన్ని సంతరించుకొని తన సహజ లక్షణమైన ప్రేమను కోల్పోవటం అనేది జరుగుతుంది. ఉదాహరణకి మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. భార్యాభర్తలకి చిన్న గొడవ అయింది అనుకోండి, ఆ రోజు వంట కట్టు అంటే ఏం చేశారు? పగ తీర్చేసుకున్నారు. అంతే కదా, అయిపోయింది. మరి పగ తీర్చేసుకున్నట్లే కదా. ఇప్పుడు సత్యగాడికి నా మీద పగ వచ్చింది అంటే నేను ఏదో చెయ్యొద్దు అన్నాను. ఇమ్మీడియట్గా చేతిలో ఏదంటే పగలు కొట్టేశాడు అనుకోండి, ఏం చేసేసినట్టుగా పగ తీర్చేసుకున్నాడు. పగ తీర్చుకోవటం అనేది మన సహజ లక్షణం కాదు. అది ఈరోజు పాఠం. కరెక్ట్గా 20 నిమిషాలు అయిపోద్దండి, 12లోపే వెళ్ళిపోదాం. ప్రేమ అనే సహజ లక్షణాన్ని మన జీవితకాలంలో చూపిస్తే దేవుడు మన చుట్టూ కంచె వేస్తాడు. 100% చక్కగా మనల్ని కాచి కాపాడుతూనే ఉంటాడు. ఇది మన సహజ లక్షణం. కానీ ప్రతి మనిషి కూడా ప్రేమ అనే దాన్ని పక్కన పెట్టేసి పగ అనే మనకు ఉండకూడని లక్షణాన్ని సహజ లక్షణంగా ధరించుకుని ప్రతిరోజు పగను చూపిస్తూనే బ్రతకడం అనేది జరుగుతుంది. దానికి సంబంధించి బైబిల్లో ఒక మాట చూద్దాం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం. ఫ్యామిలీ గారు ఏమంటారా? చెప్పండి. కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులైన వారికి తగినట్లు. ఏంటిది? మన సహజ లక్షణం. మీరు బైబిల్ చదువుతున్నప్పుడు ఏదైనా ఇలాంటి పదాలు కలిగినప్పుడు మనకి కొంచెం ఇంటర్వ్యూలు పైకి లేవాలి. అమ్మో ఇది నా సహజ లక్షణం అనుకోవాలి. మామూలుగా చదువుకుంటూ వెళ్ళిపోవద్దు. మళ్ళీ ఒకసారి చదువు. జాలి గల, అమ్మో ఇది నా సహజ లక్షణం అని అనుకోవాలి. తర్వాత ఇది కూడా సహజ లక్షణమే. వినయమును, సాత్వికమును, ఇవన్నీ ఏంటండి సహజ లక్షణం. దీర్ఘశాంతమును ధరించుకొనిడి. ఎవడైనను హాని చేసనని ఒకడు అనుకునే ఎడల పగ తీర్చుకోమన్నాడా సహించుకోమన్నాడా? అంటే అర్థం ఏంటి? మన పని ఏంటంటే క్షమించు. గుర్తుంచుకోండి, చాలా జాగ్రత్త కూర్చుంటే పాఠం అర్థమైంది మీకు. మన సహజ లక్షణాలు అన్నీ కొన్ని చెప్పుకొచ్చాడు, కొన్ని మిగిలిన చోట్ల రాయబండి. కొన్ని సహజ లక్షణాలు చెప్పుకొస్తూ మళ్ళీ చదవండి సార్. మీకు ఇప్పుడు బాగా అర్థం. 12వ వచనం. దేవుని చేత అంటే దేవుని చుట్టూ కంచెతో ఉన్నవారని అర్థం. మన చుట్టూ దేవుని కంచె ఉందా? పరిశుద్ధులను తగినట్లు. గుర్తుంచుకోండి, జాలి గల మనస్సు, దయాళుత్వము, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును. ఇంకా చాలా చూసుకుంటే మనకి చాలా ఉన్నాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, ఆశా నిగ్రహం, దయాళుత్వం, మంచితనం, విశ్వాసం. ఇలా మంచి లక్షణాలన్నీ కూడా ఉన్నాయి. ఇన్ని లక్షణాలు మీకు ఉన్నప్పటికీ, మీరు ప్రపంచ ప్రజల మీద ప్రేమ చూపిస్తున్నప్పటికీ
మీకు ఎవడైనాను చూడతారు, ఎవడైనాను తనకు హాని చేసనని ఎంత మంచి లక్షణాలు ఉన్న మనకి హాని చేసినని ఒకడు అనుకొనిన ఎడల అనుకొనిన ఎడల. మన హాని చేయకుండా ఎవరైనా ఉంటారంటే కుదరదు. అది ఎవరో ఒకరు ఏదో ఒకటి చేస్తూనే ఉంటారు. ఒకనినొకడు ఒకనినొకడు సహించుచు అంటే తిరిగి దెబ్బలాడమనలేదు. దెబ్బలాడితే ఏమైపోద్ది? మళ్ళీ సమాధానం అనే సహజ లక్షణాన్ని కోల్పోయినట్టు అయింది. సహించు ఒకనినొకడు క్షమించు ఒకనినొకడు. ఇప్పుడు మన సహజ లక్షణం ఏంటి? ఏదన్నా జరిగితే సహించడం, క్షమించడం, సహించడం, క్షమించడం. కానీ ఈరోజు ఏం జరుగుతుందంటే పగ తీర్చుకోవడం మాత్రమే జరుగుతుంది. ఈ రెండు అస్సలు జరగట్లేదు. తర్వాత 14 వచ్చింది చదవండి. ఎప్పుడైతే మీరు సహించి క్షమిస్తారో తర్వాత ఈ రెండు పనులు మీరు చేయగలిగిన రోజున వీటన్నిటికి పైన మానవ సహజ లక్షణాలన్నింటిపైన పరిపూర్ణత. అందుకే మీకు పరిపూర్ణత అనే భాగాన్ని ఈరోజు చెప్పడం జరిగింది. పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. ప్రేమ అనే సహజ లక్షణం ఉంటే ఆటోమేటిక్గా అన్నీ వచ్చేస్తాయి. అందుకని ఈ ప్రేమ అనే లక్షణాన్ని చెప్పడం అనేది జరిగింది. ఓకేనండి, కుదిరితే బుక్ రూపంలో కూడా ఇవ్వడానికి ట్రై చేస్తాను. ప్రేమను ధరించుకోండి. కానీ మనిషి ఏం ధరించుకున్నాడు ఇప్పుడు? పగను ధరించుకున్నాడు. ప్రేమను ధరించుకోమంటే పగను తీర్చుకున్నాడు. పగ ప్రతీకారాలనే ధరించుకున్నాడు. చిన్న చిన్న విషయాలకు కూడా పగ తీర్చేసుకోవడం అనేది జరుగుతుంది. భార్యాభర్తల గొడవలు చూసుకుని ఇంకే గొడవలు ఎక్కడ చూసుకున్నా సరే ఇమీడియట్లీగా పగ అనేది వెంటనే అయిపోతుంది. దేవుడు ఏం చెప్పాడంటే మనకి సహించు, క్షమించు. సహించు, త్వరలో ఈ పాట రిలీజ్ అయింది. సహించు, క్షమించు, సహించు, క్షమించు. ఏంటి తండ్రి సహించమంటున్నావు, క్షమించమంటున్నావు? వాడేమో నాకు చూస్తే బోర్డు అంత నష్టం కలిగించేశాడు, ఏం సహించను ఏం క్షమించను అని అన్నావు అనుకోండి. ఆయన ఏమంటాడంటే పగ నువ్వు తీర్చుకున్నావు అనుకో. ఉదాహరణకి ఒక వ్యక్తి మన ఇంట్లో వాళ్ళు ఎవరన్నా చంపేశారు, మనం వెళ్ళి ఆయన చంపేస్తాం అనుకోండి. మన కుటుంబం అంతా రోడ్డుని పడద్దు, మనం వెళ్ళి జైలు గోడలో కూర్చుంటాం. అప్పుడు ఏం చేయాలి? మనం చట్టానికి అప్పచెప్తే మనం సేవ్ అవుతాం. ఆ నేరస్తుడు మాత్రం జైల్లోకి వెళ్తాడు. మనం కూడా వెళ్ళి ఆయన పొడిచేసాం అనుకోండి, వాడు మనం కలిసి జైల్లో ఉంటాం. ఆ కుటుంబం రోడ్డుని పడిపోతుంది. తెలివైన వాళ్ళు ఏం చేయాలంటే పోలీసులకి, చట్టానికి ఆ నేరాన్ని అప్పగించాలి. దేవుడు కూడా ఏం చెప్తున్నాడంటే ఏదైనా నీకు నష్టం జరిగింది, నువ్వు వెళ్ళేసి పగ తీర్చుకోవద్దు. దాన్ని తీసుకొచ్చి నా కోర్టుకు అప్పచెప్పు. ఏ కోర్టుకి? దేవుని కోర్టుకు అప్పచెప్పు. నువ్వేం చేయాలి? సహించు, క్షమించు, నేను పగ తీర్చుకుంటా. మనం తీర్చుకుంటే మన చేతులకు మట్టి అంటిద్ది. దేవుడు తీర్చుకున్నాను అనుకోండి మనం సేఫ్. అదే మాట ద్వితీయోపదేశకాండం 32:35. అంటే ప్రేమ గురించి చెప్పాలంటే 4 రోజులు అవసరమా? రేపు కూడా నేను 2 పాఠాలు. మొదటి రోజు రెండో రోజు ఎవరైనా మిస్ అయిన వాళ్ళంటే యూట్యూబ్లో పెడతాను ఒకసారి. ద్వితీయోపదేశకాండం 32:35. కాలు జారు కాలమున. కాలు జారు కాలమున అంటే ఏదో మన ఎడలో ఎవరో నేరం చేస్తారు. చేసినప్పుడు మనం ఏం చేస్తాం? ఇమీడియట్లీగా కోపంలో ఏం చేసేస్తాం? పగ తీర్చేసుకోవాలని. అది కాలు జారు కాలమున. పొరపాటున తప్పు చేయడం. కాలు జారు కాలమున పగ తీర్చుట, ప్రతిఫలం ఇచ్చుటయు నావే. పగ తీర్చుకునే పని ఎవరిదంటండి? దేవుడిది. దేవుడి పనులు ఏం పెట్టద్దు? ఏలు పెట్టద్దు, కాలు పెట్టద్దు, ఏమీ పెట్టద్దు. పగ తీర్చే పని ఎవరిదంటే దేవుడు. ఉదాహరణకి కృష్ణకి నేను చాలా అన్యాయం చేశాను అనుకుందాం. కృష్ణకి నేను చాలా అన్యాయం చేశాను. అతను ఏం చేయాలి? రూల్ ప్రకారం ఇప్పుడు నేను చెప్పిన దాని ప్రకారం సహించి క్షమించి పగ తీర్చుకోకూడదు కదా, తెలుసుకున్నాం కదా. దేవుడికి అప్పు చెప్పేశాడు. నేను ఎన్ని రోజులైనా అలాగే ఉన్నా, నాకు ఏమి నష్టం జరగకుండా. కృష్ణ ఏమనుకుంటాడు? ఏంటి దేవుడు ఇంకా పగ తీర్చుకోలేదా, దేవుడు ఇంకా పగ తీర్చుకోలేదా అనుకుంటాడు. కానీ నేనేం చేశాను? తండ్రి పలానాడు విషయంలో నేను తప్పు చేశాను, నన్ను క్షమించని నేను ఆయన్ని అడిగా. అప్పుడు ఆయన ఆమె పగ తీర్చుకుంటాడా? ఎవరు నశించాలనేది దేవుడి ఇష్టం కాదు. మన ఇష్టం ఏంటంటే ఎవడని మనకి ఏం చేస్తే ముందు చచ్చిపోవాలంటే. ఇది మన యొక్క నైజం. దేవుడి నైజం ఏంటంటే అందరూ తన దగ్గర రావాలి.
సార్ మరి నాకు అన్యాయం చేశాడు కదా వాడు, నువ్వు వాడిని కూడా పరలోకానికి రప్పించేస్తున్నావు అంటే, నువ్వు కూడా చాలా నవరాలు ఘోరాలు చేశావు, నా దగ్గరికి వచ్చావు కదా, నిన్ను కూడా నేను క్షమించాను కదా, మరి అతన్ని కూడా క్షమించాను కదా, మరి వాడు నాకు అన్యాయం చేశాడు కదా, మరి నాకు న్యాయం ఏది? ఆ వచనంలో చదవండి. కాలు జారు కాలమున పగ తీర్చుటయు, నీకు ఆడు అన్యాయం చేయడం వల్ల నీకు పోయిన నష్టం చూసారా, ఆ ప్రతిఫలం ఇచ్చే పని కూడా నాది. ఆడు చేసిన నష్టానికి ప్రతిఫలం ఎవరిస్తారు? ఆడు నేను ఇస్తా. ఆడి మీద పగ నేను తీర్చుకుంటా. మారకపోతే, మారితే ఆడి మీద పగ తీర్చుకోను, మీ మీద పగ తీర్చుకోను. ప్రతిఫలం ఏం చేస్తానంటే నేనే ఇస్తాను. మనకి ఎవరికి ఏదేదో సాయం చేస్తుంటాం. ఎప్పుడు కూడా ఎదుటి మనిషి నుంచి మనం సాయాన్ని ఆశించకూడదు. ఎక్కడి నుంచి ఆశించాలంటే ప్రతిఫలం దేవుడా ఈ మనిషికి నేను ఈ సాయం చేశాను, వేరే మనిషి నాకు ఈ సాయం చేశారు, నువ్వు నాకు ఈ సాయం చేసావు. ప్రతిఫలం దేవుడిస్తే ఎలా ఇస్తాడండి? 100% కరెక్ట్గా ఇస్తాడు. ప్రతిఫలం ఇచ్చే పని ఎవరిదే? దేవుడిది. ఇప్పుడు ఇంత ఏం లేదండి. ఎవరైనా మళ్ళీ ఒకసారి ఇందాక చదివారు కదండి, ఎఫ్సీలకు రాసిన పత్రిక చూసారు 3:13 మంచి మాట ఉందండి అక్కడ. ఒకసారి కొలసీలకు రాసిన పత్రిక 3:13 కొలసీలకు రాసిన పత్రిక 3:13. ఎవడైనాను ఖచ్చితంగా ప్రతిరోజు ఎక్కడ ఏదో మనం చేస్తూనే ఉంటారండి. ఒకడు అనుకుని ఈడు మనకు హాని చేశాడు అనుకుని నువ్వేం చేయాలంటే అస్సలు పగ అనేది మనసులోకి రాకూడదు, కోపం అనేది మనసులోకి రాకూడదు. సహించు, క్షమించు, దేవునికి చెప్పి వదిలే. ఆడు మారకపోతే వేసేస్తాడు, మారితే వేయడు, ప్రతిఫలం నీకు ఇస్తాడు. నీకు ప్రతిఫలం కావాలా వద్దా? ఆడు చావు కావాలా? ఆడు చావు కోరుకుంటు చూపింది. పాటలు వేసాం మీకు, అందుకోసం పాటేస్తాను. ఏంటి? నీ సహోదరుని ప్రాణము తీయమని దేవునిని అడగకూడదు కదా. ఇప్పుడు చదవండి. కాలు జారు కాలమున పగ తీర్చుటయు ప్రతిఫలం ఇచ్చుటయు నావే. అంటే దేవుడి పనులు ఏలు పెట్టద్దు. చిన్న చిన్న విషయాలకి మనం పగ తీర్చేసుకుంటున్నాము. దేవుడు రాయించిన మాట చూసారు కదా, ద్వితీయోపదేశకాండ 32-35. పగ తీర్చుట నాది, పగ తీర్చుట నాది. దీనికి కూడా పాట ఉందండి మనకి. పగ తీర్చుట దేవుని పని అని తెలుసు. ఎక్కువగా మీకు తెలుసా అని చివరినొచ్చే పాటలన్నీ కూడా సహజ లక్షణాలకు సంబంధించిన పాటలండి. నా చిన్నమున్నకు ముందు గర్వము నడుచును తెలుసా అని ఉంటుందండి. తెలుసా అనే ప్రతి పాట కూడా కోపమును మానవలెనని తెలుసా అనే ఉన్న. ఆయన అడిగాడు, ఏంటి తెలుసా అని ఎందుకు పెడుతున్నామంటే అది మీకు అర్థం కాదులేండి అని చెప్పారు. వాళ్ళకి అంత జ్ఞానం లేదు. జ్ఞానం లేనప్పుడు చెప్పామనుకోండి లేదో అనుకుంటారు. తెలుసా అంటే అర్థం ఏంటంటే అది మన సహజ లక్షణం కాదని అర్థం. ఓకేనా? మరి పగ తీర్చడం ఎవరిది? క్షమించడం ఎవరిది? మనది. సహించడం ఎవరిది? మనది. పగ తీర్చుకోవడం ఎవరిది? ప్రతిఫలం ఇవ్వడం ఎవరిది? ఈరోజు అన్ని వదిలిపెట్టేసి పగ తీర్చుకునే పని మాత్రం చేస్తున్నారండి మనుషులు. అంటే దేవుడు చేతి పని నీళ్ళు ఏం చేస్తారంటే, దేవుడు ఎందుకు పగ తీర్చుకోవద్దు అన్నాడు చెప్పగలరా? దేవుడు ఎందుకు పగ తీర్చుకోవద్దు అన్నాడు? దేవుడు ఎందుకు పగ తీర్చుకోవద్దు అన్నాడు? నేను కృష్ణ విషయంలో నేరం చేశానని చెప్తున్నాను. కృష్ణకి ఏదో ద్రోహం చేశాను నేను. కృష్ణకి ద్రోహం చేశాను. కృష్ణ నా మీద పగ తీర్చుకోవద్దని దేవుడు ఎందుకు చెప్పాడంటే, ఒకవేళ భవిష్యత్తులో నేను మారాను అనుకోండి, దేవుని దగ్గరికి పరలోకం వెళ్తాను. ఈ లోపల అతను నన్ను కోపంతో చంపేశాడు అనుకోండి, ఏం జరిగినట్టు? ఒక ఆత్మని పరలోకానికి వెళ్ళకుండా ఏం చేసినట్టు ఇతనే ఆఫ్ చేసేసినట్టు. అర్థమవుతుంది? పగ తీర్చుకుంటే ఎంత నష్టం జరుగుతుందో. దేవుడు పూర్తి ఆయుష్ ఎందుకు ఇచ్చాడంటే, దేవుడు మనకి 90, 80, 70, 60 ఎందుకు ఇచ్చాడు చెప్పగలరా? ఒకరోజు సరిపోదంటారా? అంటేనండి, ఇన్ని సంవత్సరాల కాలం ఇచ్చాను కదా, కనీసం ఇంత కాలంలోనైనా నన్ను తెలుసుకుని తన ప్రవర్తన మార్చుకొని తన సహజ లక్షణాన్ని చూపించి నా దగ్గరికి వస్తాడేమోనని. రోజు మనకి 24 గంటల అవసరం, 1 గంట అయినా సరిపోద్దా? దేవుడు 6 దినాల్లో కాకుండా 1 గంటలో చేసేయగలడంటే కోడిసారి చెప్తే అందరు తలకాయ చూపారు. మరి ప్రతిదానికి ఏముందంటే లెక్క. రేపు పొద్దున్న దేవుడు 10 సంవత్సరాల ఆయుష్ ఇచ్చి చంపేశాడు అనుకోండి, అడుగుతాం మనం. కొంతకాలం ఇస్తే తెలుసుకునేవాడిని తింటారని అంటాడంట. అందుకనే ముసలోడు మొక్కోడు అయ్యే వరకు కూడా నిన్ను కాచి కాపాడుతానే ఉంటాడు. ఎందుకంటే నన్ను తెలుసుకుంటాడేమోనని. అయినా వరకు ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు పగ ఎందుకు తీర్చుకోకూడదు? అర్థమైంది ఎందుకు తీర్చుకోకూడదు? పగతో ఆ మనిషిని మనం చంపేస్తే సినిమాలో జరిగేది అదే కదండి.
సినిమా స్టార్టింగ్ పగతో స్టార్ట్ అయితే ఎండింగ్ ఆడు చావుతో అయిపోద్ది అంతే. బాలకృష్ణ ఈ సినిమా అయినా అంతే. పాపం మొన్న దరిద్రం ఏంటంటే పవన్ కళ్యాణ్ సినిమా ఏ విధమైన నరుకుడు అంటే ఆ విధమైన నరుకుడు సినిమాని ఎంతమందిని చంపేశారు. పూర్తిగా అటర్పులా అయిపోయింది సినిమా. అయిపోయింది కదండి. ప్రస్తుతానికి సమాజంలో అలా జరుగుతుందండి. ఓచుకోత ఎక్కడ జరుగుతుంది. చంపేసుకోవడం ఎక్కడికక్కడ గుర్తుంచుకోండి. సమాజంలో భక్తి అనే దాంట్లో ఏ భక్తి అన్నామంటే భక్తుల సంఖ్య పెరుగుతుందండి రోజు రోజుకి. దేవాలయాలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది, చర్చిలకు వెళ్ళే వాళ్ళ సంఖ్య పెరుగుతుంది. అన్ని చోట్ల ఏం పెరుగుతుందంటే భక్తి పెరుగుతుందంటే అర్థం ఏంటంటే దేవుని మీద కొంచెం భయం వస్తుంది. ఎందుకని వాళ్ళు పడుతున్న ఇబ్బందులను బట్టి అవ్వచ్చు, అనారోగ్య సమస్యలను బట్టి అవ్వచ్చు, ఇంకా రకరకాల విధానాలు బట్టి అయినా, ఆర్థిక సమస్యలను బట్టి అయినా అవ్వచ్చు. కానీ మనుషులకి ఏం పెరుగుతుందంటే ఈ భక్తి పెరిగే టైంలో ఓచుకోత సినిమా తీశాడు. జనాలకి ఎక్కడ ఎందుకు ఎక్కిద్దండి? ఎక్కిద్దా? అది ఎప్పుడు ఎక్కిద్దంటే 10 సంవత్సరాలు 15 సంవత్సరాల క్రితమే తగ్గిద్ది. కానీ ప్రస్తుతానికి అందరూ కూడా పగ అనేది కొంచెం తగ్గిందండి మానవ సమాజంలో. అంత ఇదిగేమి పగ ఏమి లేదు. ఏదన్నా ఉన్నా ఒకప్పుడు మన ఊళ్ళో చంపుకోవటం ఉంది, కానీ ఈ 10-15 సంవత్సరాలు ఏమి లేదేమో. ఒక మనిషి చంపాడని ఏమి లేదు. అది కొంచెం సరేశ్వర బాబు గారి ఏజ్లో ఆయన కుర్రాడు కూడా జరిగాయి. ఇప్పుడు ఉన్నాయి అవి, ఇప్పుడు లేవు. చాలా తగ్గింది. అంటే అర్థం ఏంటి? కొంచెం భయభక్తులు అనేవి వస్తాయి. గుర్తుంచుకోండి, సహించడం మన పని, క్షమించడం మన పని, పగ తీర్చుకోవటం దేవుడి పని, ప్రతిఫలం ఇవ్వడం. నేను దేవుడికి ఎంత చేశాను, అంత చేశాను, వాళ్ళకి ఎంత చేశాను, ఏళ్ళకి ఎంత చేశాను ఏమొద్దు. ప్రతిఫలం ఎవరిస్తారు? ప్రతిఫలం ఆయన ఇస్తేనే బాగుంటుంది. ఇప్పుడు ఒక మనిషికి ప్రతిఫలం ఇస్తే ఏం బాగుంటుందండి? ఆయన ఇచ్చాడు అనుకోండి, ఆ కంచి వేరుగా ఉంటుంది, అది ఆ దీవెన వేరుగా ఉంటుంది. ఓకేనా? ఇప్పుడు చెప్పండి, పగ తీర్చడం ఎవరి పని? దేవుడి పని. క్షమించడం ఎవరి పని? మన పని. సహించడం ఎవరి పని? మన పని. ఎవరు చేయాల్సిన పనులు వాళ్ళే చేయాలి. నేను లేచి వంట స్టార్ట్ చేశాను అనుకోండి, ఇక ఆ రోజు తిన్నట్టే ఉంటుంది. భలే ఉంటుంది అంటున్నారా? ఏ స్వప్న అంతే కదా. ఎవరు చేసే పని వాళ్ళే చేయాలి. దేవుడు చేసే పని, పగ తీర్చే పని ఆయన్ని. మనం వేలు పెట్టద్దు. ఎవరి మీద పగ తీర్చుకోవద్దు. ఎవరి మీద పగ తీర్చుకోవద్దు. పగ తీర్చుకున్నావంటే దేవుని పనిలో ఏలు పెట్టేసినట్టే. పగ తీర్చుకున్న వెంటనే నువ్వు ప్రతిఫలాన్ని ఏం చేస్తావంటే కోల్పోతావు. కాబట్టి రోమిలికి రాసిన పత్రిక చూడండి. ఇప్పుడు మీకు అర్థమైంది బాగా. 12-19 రోమిలికి రాసిన పత్రిక 12:19 19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక, మీకు మీరే పగ తీర్చుకొనక, మీకు మీరే పగ తీర్చుకొనక. మనకు మనమే పగ తీర్చుకోవడం అనేది మన సహజ లక్షణం కాదు. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని చేతికి అప్పు చెప్పేసి మీ చేతికి మట్టి అవ్వకుండా. అంతే కదా. నేరం ఘోరమైన ఆయనకి వెళ్తాడు జైలుకి. ఎవరు వెళ్తారు? దేవుడు వెళ్తాడా? వెళ్ళడు. దేవుడు న్యాయంగా పగ తీర్చుకుంటాడు. పగ తీర్చుట, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటీయుడు. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అను ప్రభువు చెప్పుచున్నాడని ఎక్కడ రాయబడింది? దాన్ని చదివి ద్వితీయోపదేశకాండంలో. కాబట్టి ఒకవేళ నీకు అని ఒప్పుకుంటే, చేయాలని అనుకుంటే, శత్రువు అనేవాడు ఎవరు లేరని చెప్పా మీకు. శత్రువు అంటే మీరు ఏదేదో అనుకోవద్దన్న. కుటుంబ సభ్యుల మధ్య జాగ్రత్తగా ఉంటేనే సరిపోతుంది. నాకు తెలిసి నాకు శత్రువులు లేరు, మీకు కూడా ఎవరు లేరని నేను అనుకుంటాను. ఉండకూడదు. మనకి దేవుడి దగ్గరికి వచ్చిన తర్వాత శత్రువు అనేవాడు ఎవరు ఉండకూడదు. ఓన్లీ శత్రువుని ఉంచుకున్నావు అంటే నువ్వు నరకానికి వెళ్తావని అర్థం. ఆ శత్రువుని ఇక్కడే వదిలిపెట్టేయాలి. శత్రువులు ఎవ్వరు లేరు మనకి. అందరినీ క్షమించేసామంటే అయిపోయినట్టే. ఒకవేళ ఎవరైనా నీకు విరోధి అనేవాడు ఉంటే, నీకేమన్నా ఉంటే, వాడేమన్నా నష్టంలో ఉన్నా కష్టంలో ఉన్నా ఒకసారి వెళ్ళి పలకరించు. లేదంటే అతనికి ఏదైనా అవసరమైతే సాయం చేసి అతని మీద నువ్వు పగని తీర్చుకో. నిప్పులు కుప్పగా పోయింది. అర్థమవుతండి. పగ తీర్చుట ఎలా పగ తీర్చుకోవాలి? ఇప్పుడు మనం లేదు తండ్రి, మా ఆయన నన్ను కొట్టాడు, తిట్టాడు, ఏమైనా సరే పగ తీర్చేసుకుందాం అనుకుంటే ఏం చేస్తావు? కొట్టిన రోజు మటన్ కూర వండు. రోజు కూరగాయలు కూర వండుకున్నావు అనుకో, ఆ రోజు మటన్ కూర వండామనుకో, ఇదేంటి కొడితే మా మటన్ కూర వండింది ఏంటి అంటే అప్పుడు అనిపిస్తుందంట, చిచ్చిచ్చి మళ్ళీ ఎప్పుడు కూడా ఇలా తిట్టకూడదు, మాట అనకూడదు అనే మనసు ఆయనకు వస్తుందంట. అర్థమవుతుందండి? ఓకే.
ఏప్రిల్కి రాసిన పత్రిక 12:19 మళ్ళీ చదవండి. మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇవ్వండి. పగ తీర్చుట, ప్రతిఫలం ఇచ్చుట ఆయన పని. ఏప్రిల్ రాసిన పత్రిక 12:19 సేమ్ రెఫరెన్స్ అండి. రోమిలికి రాసిన పత్రిక 12:19, ఏప్రిల్కి రాసిన పత్రిక 12:19. ఏప్రిల్ రాసిన పత్రిక 12:19. పగ తీర్చుట నేను చెప్తా చూడండి. ఏప్రిల్కి రాసిన పత్రిక 10:30 అండి. పగ తీర్చుట నా పని. ఎవరు మాట్లాడుతున్నారండి ఈ మాట? 10:30 కదండి. నేనే ప్రతిఫలం ఇత్తునని. చూడండి, ఏప్రిల్ రాసిన పత్రిక 10:30. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తు ననియు మరియు ప్రభు తన ప్రజలకు తీర్పు తీర్చును అనియు చెప్పిన వానిని ఎరుగుదుము కదా. అంటే పగ తీర్చుట నా పని, పగ తీర్చుట నా పని అని దేవుడు అంటే ఈనాటి సమాజం అంతా పగ తీర్చుట మా పని అని వాళ్ళే పగలు తీర్చేసుకుంటున్నారండి. ఇది వాళ్ళ సహజ లక్షణం అండి కాదు. పగ తీర్చడం అనేది మన సహజ లక్షణం కాదు. ఎవరి లక్షణం అది? దేవుని లక్షణం. పగ తీర్చుకోవడం అనేది దేవుని లక్షణం. పగ తీర్చడం మన లక్షణం కాదు. కాబట్టి ఎవరి మీద కూడా, అత్త మీద కానీ, మామ మీద కానీ, చెల్లి మీద కానీ, అక్క మీద కానీ, అన్న మీద కానీ, మామగారి మీద కానీ, అత్తగారి మీద కానీ, బంధువుల మధ్య కానీ ఎవరి మీద కూడా మనం ఏం చేయకూడదంటే పగ తీర్చుకోకూడదు. ప్రతిఫలం ఎవరిస్తాడంటే మనకి దేవుడే వేస్తాడు. చిన్న మాట అన్న వెంటనే మనం ఏమనేస్తామంటే తిరిగి మాట అనేస్తాం అనుకోండి. ఏం చేసినట్టు? పగ తీర్చేసినాడు. ఏం చేయమన్నాడు దేవుడు? మనల్ని సహించమన్నాడు, క్షమించమన్నాడు. తిరిగి అవసరమైతే వాళ్ళకి మేలు అనేది చేయమన్నాడు. పగ తీర్చడం అనేది ఎవరి పని? దేవుడి పని. క్షమించడం అనేది మన పని. 100% ప్రతిఫలం మనం అప్పుడు పొందుతాం. కాబట్టి పగ మనసులోకి వచ్చినా సరే మన జీవితం ఏమైపోద్ది అంటే నాశనం అయిపోద్ది. పగ తీర్చుట దేవుని పని, ప్రేమించుట మన పని. పగ తీర్చుట దేవుని పని, క్షమించుట మన పని. ఇది ప్రేమకు సంబంధించిన, ప్రేమ అనే సహజ లక్షణానికి సంబంధించిన మొత్తం ఎన్ని భాగాలు వచ్చినాయండి? 14 భాగాలు వచ్చినాయి. ఈ 14 భాగాల సారాంశం ఏంటంటే దేవుడు మనిషికి ఇచ్చిన సహజ లక్షణాలన్నింటికి పైగా ప్రేమ ఉన్నది. ఈ సహజ లక్షణాన్ని మనం కలిగి ఉంటే ఆటోమేటిక్గా మిగిలిన సహజ లక్షణాలన్నీ చాలా ఈజీగా అలవాటు చేసుకుంటాం. ఈ లక్షణం కోసం మీకు 4 రోజుల పాటు 14 భాగాలుగా అందించడం అనేది జరుగుతుంది. మొత్తం నేను 200 పాటలు రాయడం జరిగింది. 100 పాటలు రిలీజ్ చేస్తామండి. కీర్తనలో మీకు 7 పాటలు రిలీజ్ చేయడం జరిగింది. వీటన్నిటిలోకి ప్రతి పాటలో కూడా మీకు చాలా అద్భుతమైన క్వశ్చన్లు, ఎన్నో వందల ప్రశ్నలకు సమాధానాలకు ఒక్కొక్క పాట అనేది ఉంటుంది. ఈయన మీద కూడా ఒక పాట రాశాను. దేని మీద? పగ మీద కూడా ఒక పాట రాశాను. వేసి ముగించేసుకుని వెళ్ళిపోతాం. దేవుని పనని తెలుసా? ప్రతిఫలమే సుట్ట దేవుని పనని తెలుసా? పగ తీర్చుట దేవుని పనని తెలుసా? ప్రతిఫలమే సుట్ట దేవుని పనని తెలుసా? పగ తీర్చుట దేవుని పనని తెలుసా? ప్రతిఫలమే సుట్ట దేవుని పనని తెలుసా? మనకు మనమే పగ తీర్చుకొనకూడదు తెలుసా? మనకు మనమే
తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటి ఇవ్వవలెను తెలుసా? పగ తీర్చుట నా పనిని దేవుడు చెప్పుచున్నాడు తెలుసా? పగ తీర్చుకొనుటకు దేవుడు ఒక దినము సిద్ధం చేయును తెలుసా? మనకు మనమే పగ తీర్చుకొనకూడదు తెలుసా? మనకు మనమే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటి ఇవ్వవలెను తెలుసా? పగ తీర్చుట నా పనిని దేవుడు చెప్పుచున్నాడు తెలుసా? పగ తీర్చుకుంటకు దేవుడు ఒక దినము సిద్ధం చేయును తెలుసా? పగ తీర్చుట దేవుని పనని తెలుసా? ప్రతిఫలమే సుట్ట దేవుని పనని తెలుసా? మన నీతిని బట్టి దేవుడు మనకు ప్రతిఫలమిచ్చును తెలుసా? మన నిర్దోషత్వమును బట్టి దేవుడు మనకు ప్రతిఫలమిచ్చును తెలుసా? మన సకల ప్రవర్తనను బట్టి దేవుడు మనకు ప్రతిఫలమిచ్చును తెలుసా? మన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు దేవుడు మనందరికీ మన క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలమిచ్చును తెలుసా? మన నీతిని బట్టి దేవుడు మనకు ప్రతిఫలమిచ్చును తెలుసా? మన నిర్దోషత్వమును బట్టి దేవుడు మనకు ప్రతిఫలమిచ్చును తెలుసా? మన సకల ప్రవర్తనను బట్టి దేవుడు మనకు ప్రతిఫలమిచ్చును తెలుసా? మన అంతరింద్రియములను హృదయములను పరీక్షించు దేవుడు మనందరికీ మన క్రియలను బట్టి దేవుడు ప్రతిఫలమిచ్చును తెలుసా? పగ తీర్చుట దేవుని పనని తెలుసా? ప్రతిఫలమిచ్చుట దేవుని పనని తెలుసా? పగ తీర్చుట దేవుని పనని తెలుసా? ప్రతిఫలమిచ్చుట దేవుని పనని తెలుసా? రచన స్వరకల్పన సంగీతం గానం బ్రదరికిరా. రచన స్వరకల్పన సంగీతం గానం బ్రదరికిరా. ప్రార్థన చేసుకుందామండి. నిన్న ఈరోజు మంచి మంచి మాటలు విన్నామండి. చాలా మంచి మంచి మాటలండి. ఏ సంఘంలో ఉంటాయండి ఈ మాటలు? చాలామంది వ్యతిరేకంగా వాక్యం చెప్పేస్తున్నాం అని గొప్పగా ఫీల్ అవ్వటమే కానీ ఇటువంటి లోతైన విషయాలు మనిషిని భక్తిలో స్టాండర్డ్గా నిలబెట్టే మాటలండి. ఇవన్నీ నేను చాలా వరకు రాసుకున్నానండి. ఈ జ్ఞాపకం ఉండాలంటే ఈ చదువుకోవాలి, 2-3 సార్లు చదువుకుంటే కానీ మైండ్లోకి మనకి ఉంటాయండి. అండ్ భార్య అని ఇప్పుడు ప్రేమ పగ గురించి చెప్పాడు. భార్యను కొట్టేశాడు భర్త. కొట్టేసిన 2 గంటలకల్లా మన మధ్యాహ్నానికి భోజనం టైం అయిపోయింది. భార్య వంట చేసేసింది, మటన్ కూర వేసి పెట్టేసిందండి. మటన్ కూర వేసి పెడితే అసలు ప్రేమ, అది ప్రేమ మాట్లాడతాం కానీ మటన్ కూర వేసి భోజనం పెడతాం కానివ్వండి, ఇవన్నీ ఆ భర్త చూసినప్పుడు కళ్ళమ్మ నీళ్ళు కారిపోతాయండి. అది ప్రేమతో పగ తీర్చుకున్నట్లు. ఏమంటే చిన్న చిన్న పాస్టర్లో సంఘాలు మా ఊళ్ళో చాలా ఉన్నాయండి సంఘాలు. ఇటువంటి లోతైన మాటలు, విలువైన మాటలు మనిషి మైండ్లో ఖచ్చితంగా వెళ్ళాలి అనే తాపత్రయంతో చెప్పిన మాటలు ఎవరు చెప్పలేకపోతున్నారండి.
నిన్న ఇవాళ నేను మంచి మంచి మాటలు విన్నానండి. ప్రేమ అంటే శత్రువులను ప్రేమించడమే సంపూర్ణమైన ప్రేమ. శత్రువులు ప్రేమించకపోతే అది సంపూర్ణమైనది కాదు, వెళితే అన్నట్లుగా మనకి శత్రువులను ప్రేమతో పగ తీర్చుకోవాలి. ఇప్పుడు మనం చెప్పుకున్నట్లుగా క్రైస్తవులకైతే అసలు శత్రువులే ఉండకూడదంట. ఏమంటే ఈ పండగ 4 రోజులు అందరూ కూడా చాలా సంతోషంగా కోడి పందాలని చిత్తులాట్లని ఏమండి ఏమండి అస్సలు ఎంత హడావుడిగా ఈ మాటల్లో ఒక్క మాట అయినా దీనికి తగిన ఈ మాటల్లో ఉన్న జ్ఞానమైన ఎవరికైనా తెలుసు అంటారా? తెలవదండి. చాలా మంచి మాట అండి. కోపపడకూడదు, అది మనిషి యొక్క సహజ లక్షణం కాదు. కోపం వస్తే సాయంత్రానికల్లా మర్చిపోవాలి. చిన్నపిల్లల స్వభావంగా ఉండాలి. పగ తీర్చుకోవడం అనేది మనిషి సహజ లక్షణం కాదు. పగ తీర్చుకొనక సహించాలంట, క్షమించాలి. వీలైతే వాళ్ళ గురించి ప్రార్థన కూడా చెయ్యాలి. ప్రేమ అనే లక్షణం ధరించుకోవాలి. సహించు, ప్రేమించు, ప్రార్థించు. పగ తీర్చుకోవడం దేవుని పని, క్షమించటం మనిషి పని. ప్రతిఫలం ఇవ్వటం దేవుని పని, ప్రార్థించటం కూడా మనిషి పని అండి. అన్నిటికన్నా మిన్నగా పైగా ఉన్నది ఏంటి? ప్రేమ. ఈ ప్రేమ అనే లక్షణం మనిషిలో ఉంటే ఇవన్నీ చేయగలుగుతాకి మనం చేయగలుగుతాం. చాలా మంచి మంచి మాటలండి, ఎక్కడ దొరకని మాటలు, మంచి మాటలు విన్నామండి. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన, లేఖనాల్లో మీకు మీరే పగ తీర్చుకోవద్దని చెప్పారయ్యా. ప్రతిఫలం ఇచ్చేది నేనని కూడా చెప్పారు తండ్రి. అయినా మీ మాటల్లో ఉన్న ఆ పరమార్థాన్ని, ఆ జ్ఞానాన్ని గ్రహించలేక ఇప్పటి వరకు మేము ఎవరైనా పగ తీర్చుకోవాలని ఆలోచన ఉంటే ఈ మాటల ద్వారా తండ్రి మేము సరిచేయబడి నాయన, ప్రతిఫలం ఇచ్చేది నీవు. శత్రువుని కూడా ప్రేమించే స్వభావం నీకు ఉండాలని మీరు చెప్తున్నారు తండ్రి. అటువంటి స్వభావం మాకు కలిగించిన ఆయన, మేము ఆ మాటలు స్వీకరిస్తేనే మేము కలిగి ఉంటాం తండ్రి. ఈ మాటల్లో ఎన్నో విలువైన మాటలు, ఇటువంటి మాటలు మేము విన్నందుకు నాయన ఈరోజు చాలా ఆత్మీయ ఆనందాన్ని మేము పొందుకున్నాం తండ్రి. ఈ మాటలన్నీ కూడా మా హృదయంలో భద్రపరుచుకొని వీటి ప్రకారంగా మా బ్రతుకుల్ని మార్చుకొని మీ కొరకు బ్రతికి మందరం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించే భాగ్యం మా అందరికీ అనుగ్రహించమని యేసుక్రీస్తు ప్రభువుల వారి నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము సదాకాలము మనకు తోడయ్యుండి నడిపించును గాక. ఆమేన్. రేపు ఆదివారం పొద్దున్న సాయంత్రం మామూలుగానే ప్రార్థనలు ఉంటాయండి. రేపు పొద్దున్న నేను వస్తాను రమ్మ, కొంచెం చెప్పలేదు. సాయంత్రం మాత్రం వస్తాను. చూద్దాం. అన్న బాటిల్